మీద కాదు, ఆ కృష్ణుడి మీద ఒట్టేసి చెప్పు. ఆ కృష్ణుడి మీద ఒట్టేసి నువ్వు రాధికవి కావని చెప్పు. సమయానికి అమ్మొచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను నమ్మే కృష్ణుడి మీద ఒట్టేయాల్సి వచ్చింది. రాధిక, నిన్నేనమ్మా పిలిచేది. ఏ నువ్వు రాధికవు కాదా? మీరు కూడా ఏటమ్మ గోరు, నన్ను రాధికని కాదని చెప్పినాను కదా. ఆపు. నువ్వు గోదావరి అని కృష్ణవేణి అని ఎన్ని పేర్లు మార్చినా, మారు వేషం వేసి ఏమార్చినా పెంచి పెద్ద చేసిన ఈ అమ్మ గుర్తుపడుతుంది రాధిక. అమ్మా, 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 అమ్మను కాబట్టే ఇందాక మాధవ్ ముందు నువ్వే రాధికన్న విషయం బయట పెట్టలేదు. అందుకే కృష్ణుడి మీద ఒట్టేయకుండా అడ్డుపడ్డాను. అమ్మా, నీకు దండం పెడతాను, నన్ను గోదావరిలానే ఉండనివ్వు. గుర్తుపట్టానని ఎవరికి చెప్పకు. చెప్పను కాని భర్తను పక్కన పెట్టుకుని బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని కళ్ళెదుట అత్తా మావలు తిరుగుతున్నా ఈ ఇంటి కోడలిగా కాకుండా సోదెమ్మలా ఎందుకు అడుగు పెట్టావో ముందు నువ్వు నాకు చెప్పాలి. నీకోసం మాధవ్ పిచ్చివాడయ్యాడే. నువ్వు లేక పిల్లవాడు తల్లి లేనివాడయ్యాడు. మేమంతా నీకోసం పడిగాపులు కాస్తుంటే నువ్వు వచ్చి కూడా ఏవి ఎరగని దానిలా ఎరుకల సానిలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మౌనం సమాధానం అనుకోను. నిజం చెప్పు రాధిక, గుడి లాంటి ఇంట్లోకి మారు వేషం వేసుకుని ఎందుకు వచ్చావు? రాధికలా వస్తే నా బిడ్డని చంపేస్తారమ్మా. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ పసివాడిని ఎవరు చంపుతారు? నీ కన్న కూతురు కూడా కుట్రలో భాగమైందమ్మా. సత్య అదేం చేసిందమ్మా? శోభనక్కతో చేతులు కలిపింది. బాబు ఈ ఇంటి వారసుడు కాదని నేను కడుపుతో ఉన్నప్పుడే నన్నింట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. ట్రస్ట్ పేరిటున్న ఆస్తిని శోభనక్క తన పేరిట రాయించుకుని అత్తయ్య, మావయ్య, మాధవ్ అందర్నీ వీధి పాలు చేస్తానని బెదిరించింది. వాళ్ళిక్కడే ఉండాలంటే నేనిక్కడ ఉండకూడదని షరతు పెట్టింది. బిడ్డను కని ఇంటి వారసుని చెయ్యాలన్న నా కోరిక నెరవేర్చుకోవడానికి అష్ట కష్టాలు పడ్డాను. నామకరణం చేశారని సంతోషించే లోపే శోభనక్క నా బాబుని దూరం చేయాలని చూసింది.
ఇలాగైతే నా కొడుకు అందరికీ దూరం అవుతాడని గోదావరి వేషంలో ఇంట్లో అడుగు పెట్టానమ్మా. రాధికనే తిరిగొచ్చిందంటే శోభనక్క సత్యక్కలు నన్ను నా బిడ్డని ఏం చేస్తారో అన్న భయంతోనే ఇలా చేయాల్సి వచ్చింది. నేను చేసింది తప్ప అమ్మా? నా కూతురు ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసమ్మా. నీలో ఈ తిరుగుబాటు తత్వం రావాలని నేను కోరుకున్నాను. కానీ రాధికలా కాకుండా గోదావరిలా వచ్చావు. అవునమ్మా, కొన్నాళ్ల పాటు నన్ను గోదావరిలానే ఉండనివ్వండి. సత్యక్క శోభనక్కలు మారిపోయేంత వరకు నాకు ఈ మారు వేషం తప్పదు. కానీ నీ ఆనందాన్ని సుఖాన్ని కోల్పోతావు కదమ్మా. నా కొడుకు నా దగ్గర ఉన్నాడు, నా మాతో నా కళ్ళెదురుగా ఉన్నాడు. అంతకు మించిన ఆనందం నాకేముందమ్మా? నా మాతో నా కళ్ళెదురుగా ఉన్నాడు. అంతకు మించిన ఆనందం నాకేముందమ్మా? నువ్వు నమ్మిన కృష్ణయ్య నీకెప్పుడు మంచి చేస్తాడమ్మా. పామెంట కాలా ఉంది. అమ్మో, ఇంకెప్పుడు పావుల్ని చూడాలనుకోకూడదు. అలాంటి ప్లాన్ కూడా వద్దు బాబాయ్. అమ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు జలతరిస్తోంది. మనం వేసే ప్రతి ప్లాన్ కి ఆ గోదావరి అడ్డొస్తుంది. ముందు దాని సంగతి చూడాలి. అక్క, ఈ రోజుండి రేపు పోయే దాని గురించి మనకెందుకు? పర్మనెంట్ గా ఉండేది ఆ బాబాయ్. మన ఫోకస్ అంతా వాడి అటు ఎలా తొలగించుకోవాలన్న దానిపైనే పెట్టాలి. ఎక్కడ బాబుని అడుగు తినే వాళ్ళకిస్తే ఈ గోదావరి ఇంటికి తీసుకొచ్చింది. పాలల్లో విషం కలిపితే అప్పుడు గోదావరి కాపాడింది. ఇప్పుడు పాముతో వాడిని దూరం చేయాలని ప్రయత్నిస్తే మన ప్లాన్ మనకే రివర్స్ అయ్యేలా చేసింది. అవునక్క, ఆ పాము మంచిది కాబట్టి సరిపోయింది. లేదంటే మనల్ని కసక్కన కాటేసి టాటా చెప్పి వెళ్ళిపోయేది. అక్క, ఈ ప్లాన్ కి ముందు నువ్వు 2 మాటలు అన్నావు, గుర్తుందా? దురదృష్టం, ఆయుష్ తక్కువ అని. మన శవాల్ని చూసి అదే అనుకునేవాళ్ళక్క. మన ప్లాన్ తిరిగి మనకే బెడిసి కొట్టిందంటే మన వేలితో మనకంటేనే పొడుచుకున్నట్టు. ఎన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినా సరే మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు. వాణ్ణి వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలి. బాగా టైం తీసుకొని మంచి ప్లాన్ వేయి. ఈ పాములు కప్పలు వద్దు. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. అలాంటి ప్లాన్ ఒకటి ఉంది. ఏంటది? బాబుని బిల్డింగ్ మీదకి తీసుకెళ్లి పైనుంచి కింద పడద్దాం. ఐడియా బాగుందక్క. ఈ పని ఎప్పుడు చేద్దాం? ఇప్పుడే. ఇప్పుడా? అవును. ఇంకా వాడు ఆయుష్ని పెంచడం నాకు ఇష్టం లేదు. కొడుకు తల పగలడం చూసి మాధవ్ గుండె పగలాలి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. వెళ్దామా?
సత్య, నువ్వు ఒకసారి వెళ్ళి అత్తయ్య వాళ్ళు ఎవరైనా వస్తున్నారో చూడు. నేను చూస్తాను గాని నువ్వు వెళ్ళి ఆ బాబుని త్వరగా తీసుకొచ్చేసే పో. తీసుకో అక్క. అక్క పదక్క పదక్క పద. పదక్క పదక్క పద. రే అల్ప ప్రాణి, మీ నాన్న తాతయ్య నానమ్మలు నువ్వు ఈ ఇంటి వారసుడిగా జీవితంలో ఎంతో పైకొస్తావని ఆశీర్వదించారా. పుట్టి నెల కాలేదు, ఎంత పైకొచ్చావు. ఇప్పుడు అంతే వేగంగా కిందకి వెళ్ళిపోమ్మా. పుట్టి నెల కాలేదు, ఎంత పైకొచ్చావు. ఇప్పుడు అంతే వేగంగా కిందకి వెళ్ళిపోమ్మా. అక్క వాడితో మాట్లాడి నువ్వేం చెప్పినా వాడికి అర్థమై చావదు. వాడు ముందు చావాలి. పడే. అక్క నువ్వు దూకట్లేదు కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? వేస్ట్ పేపర్ పడేస్తున్నావు అనుకో, పడే. అక్క వీడేడుపు విని అందరూ వచ్చేసేలా ఉన్నారు. త్వరగా పడే అక్క, త్వరగా పడే. పడే పడే. గోదావరి చూసేసింది, కొంప మునిగింది. పదక్క పదక్క, రా రాక్క. ఓళ్ళ అడ్డే పాలు తాగలేదు నాన్న. ఎందుకు ఏడుస్తున్నావు? నా దవ్వల కొండగా అందా, నా బుజ్జి కొండగా అందా. ఓన్ కన్నా అడ్డే ఓన్ కన్నా. అయ్యో 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 అక్క, గొప్ప మునిగిపోయింది. అక్క ఇప్పుడేం చేద్దాం? అదే నాకు కంగారుగా ఉంది. బాబుని మనం చంపాలనుకున్నామని ఆ గోదావరి మాధవ్తో గాని మావయ్య గారితో గాని చెప్పేస్తే, ఓరి దేవుడు, నా నా పని అయిపోయింది. మావయ్య గంతో కాలుస్తాడు, మాధవ్ పీక నొక్కేస్తాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడేం చేయను? ఆ సంగతి వదిలే. అసలు ఇంతవరకు ఆ గోదావరి మన దగ్గరికి రాలేదేంటి? పాలలో విషం కలిపినట్టు, పావుని మనమే తెప్పించినట్టు
ఏ విషయం తనకి తెలియకపోయినా బాబుని ఆదుకుని మన మీద విరుచుకుపడేది. కానీ ఇప్పుడు మేడపై నుంచి బాబుని మనమే పడేసామని తెలిసినా ఇంకా రియాక్ట్ అవ్వడం లేదంటే ఏంటి అర్థం? నాకేం తెలుసక్క, నేనే టెన్షన్తో చచ్చిపోతున్నాను. చూడు 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 చూడు, అవునది గిది కూడా వేసేనా? చూడు, చూడు మహారాజా చూడు, ఒళ్ళల్లి చూడు. నిన్న రాత్రి బాబుని పడేయటం చూసి కూడా ఇది ఇంకా ఏం రియాక్ట్ అవ్వడం లేదు. మనకెందుకులే, మనం తెలియనట్టుందా? ఏయ్, ఏం చేస్తున్నావు అక్కడ? ఎముకలు కురికే సలి కదండి, మంటెత్తే సంటోడు ఎచ్చగా ఉంటాడు కాందా. ఏయ్ పిచ్చి మొత్త, మంటేస్తున్నావు సరే, ఆ పేపర్స్ వేస్తున్నావేంటి? అవి గాలికి ఎగిరి ఇల్లు తగలబడిపోతే? కొంపెప్పుడో తగలబడిపోయిందండి, అట్లాంటి మనుషులున్నారు ఇక్కడ. చిచి, పొద్దున పొద్దునే నీతో పెట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. మనం కాగితాలు ఎత్తుకుందాం. చూడు 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 చూడు,